US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు టికెట్ రేట్స్ కోసం వస్తున్నారు తప్ప ఈ డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ని నియంత్రించేలాగా వాళ్ళు ఒక వీడియో అనేది చెయ్యాలి. అది చేసినప్పుడే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం, ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి డెఫినెట్గా. సినిమా రిలీజ్కి ముందు ఒక వీడియో కూడా చేసి వీడియోని అందించాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ చిరంజీవి గారు వీడియో ఒకటి చేసి పంపించారు, దానికైనా థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇండస్ట్రీ నుంచి మరి ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ నియంత్రించడానికి ఎటువంటి వీడియోస్ వాళ్ళు తయారు చేయబోతున్నారు, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు కరాటి కళ్యాణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. డ్రగ్స్ అనగానే సెలబ్రిటీస్ ముందు ఫోకస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది టాలీవుడ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అందరికీ కూడా ఇక్కడ రాజకీయ పరంగా చూసుకుంటే ఆ పార్టీ అనేది డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీలో కూడా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ఎట్లా తీసుకుంటారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టార్స్ అందరూ కూడా రెమ్యునరేషన్ తీసుకుంటే తప్ప ఏది చేయరు. ఈవెన్ ప్రజలకి హెల్త్కి ఇష్యూ అవుద్దని తెలుసు కూడా కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుని మరి ప్రమోట్ చేస్తున్నారు. ఇటువంటివి మాత్రం చేయరు అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నారు? టాలీవుడ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అంటారు? ముందుగా రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా డ్రగ్స్ పైన ఫోకస్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. చాలా మంచి శుభపరిణామం చెప్తాను. మా చిరంజీవి గారు ఎప్పుడైతే ఆయన వీడియో చేశారో ఆయనకు కూడా నిజంగా చాలా కైండ్ హార్టెడ్ అయినా ఆయన ఖచ్చితంగా అన్నిట్లో ఇలాంటి సోషల్ అంటే వాళ్ళ సోషల్ సర్వీస్లో ఆయన ఎప్పుడు ముందుగా ఉంటారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. చాలా మంచి పని చేసి ముందు అడుగు వేశారు. ఆయనకి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియచేసినందుకు. ఇండస్ట్రీ అంతా కూడా ఒక తాటిపైదే ఉంటుందండి. ఎప్పుడు కూడా మంచి పనికి ఎప్పుడు ఎక్కడ మనం వరదలు వచ్చినా లేకపోతే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయినా ఫస్ట్ ఇండస్ట్రీ నుంచే మనం రెస్పాన్స్ చూస్తాం. ఒకవేళ ఎవరికైనా డొనేషన్ ఇవ్వాలన్నా ఏ విధమైన హెల్ప్ కావాలన్నా ఫస్ట్ ఉంటారు. కానీ కొంతమంది గుప్తంగా చేస్తారు, కొంతమంది బయటికి చేస్తారు. చెయ్యలేదని అయితే నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి తెలుసు. ఇండస్ట్రీ ఎప్పుడు ముందు ఉంటుంది మంచి పనులు చేయడంలో. ఇది ఇంకా మంచి పని. డ్రగ్స్ గురించి ఆల్రెడీ మంచు విష్ణు గారు, రఘుబాబు గారు, శివబాలాజీ గారు వెళ్ళి డిప్యూటీ సీఎంని కలిసి మేము మీకు సహకరిస్తాం పూర్తిగా అని చెప్పి వచ్చారు, ఆల్రెడీ చేశారు. ఇప్పుడు ఇదే ఏదైతే మీరు చెప్పారో వీడియోస్ చేయాలని మోహన్ బాబు గారు, విష్ణు గారు, నెక్స్ట్ రామ్ పోతినేని, ఇంకా ప్రియమణి గారు వీళ్ళంతా ఆల్రెడీ చేశారు. చేయలేదని ఎలా అంటారు? అంటే చెయ్యరు అన్నది ఏం లేదు. అంటే వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తున్నారు, చేస్తున్నారని కూడా దాని అర్థం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వంతు పార్ట్ ఏది ఉందో అది నిర్వర్తిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా వంతు మా వైపు నుంచి మంచి జరుగుతుందంటే 200% ఫస్ట్ ఉండేది ఇండస్ట్రీ. మీరు రాసి పెట్టుకోవచ్చు. ఎవరో ఏదో ప్రోడక్ట్స్ చేస్తున్నారండి, ఆరోగ్యానికి భంగం కలుగుతుందండి, వాళ్ళు యాడ్స్ చేస్తున్నారు అంటే అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎంతవరకు ఆ వాటిలోంచి తీసుకున్న డబ్బులు కూడా వీళ్ళేమి ఇంటికి తీసుకెళ్ళిపోవాల్సినంత డబ్బులు ఏమి వస్తాయని అనుకోను. వచ్చినా కూడా మా గుండె జబ్బులకనో ఇంకో దానికో చేస్తున్న స్టార్స్ని చూస్తున్నాం మనం. మంచి పనికే ఖర్చు పెడుతున్నారు, సంపాదిస్తేనే కదా ఖర్చు పెట్టేది. అలా అని చెప్పేసి ఆరోగ్యంకి హానికరమైన ఎన్నో ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయాలిగా. మరి అవన్నీ చేస్తే ఇవి చేయాల్సిన అవసరం కూడా లేదుగా. అవి కూడా జరగట్లేదు. ఇప్పుడు మందు వల్లే కొన్ని రాష్ట్రాలు నడుస్తున్నాయి. మందుని బ్యాన్ చేయొచ్చుగా, మరి అది చేయట్లేదు. ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని చేయాలి, అవి చేయలేదు కదా. మరి గుట్కాలు బ్యాన్ చేస్తే అవి కూడా అయిపోతుందిగా. ఇవన్నీ క్యాన్సర్ కారకమైనవి, ఇవన్నీ ఆరోగ్య భంగం కలిగించేవన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళ పని యాక్ట్ చేయడం. డబ్బులు తీసుకొని మీరు మా మీదే పడేస్తే ప్రభావం ఎలాగా? అమ్మేవాడు, వాడు తయారు చేసేవాడు అక్కడి నుంచి మొదలవ్వాలి కదా. ప్రక్షాళన ఎక్కడ మొదలవ్వాలంటే నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర మొదలవ్వాలి. వాడి మీద వెయిట్ పడితే ఇది ఇక్కడ మాకు పబ్లిసిటీ ఇవ్వండి అని అడగరు కదా. అప్పుడు ఎవరు వస్తారు? ఇంకా అవసరమే ఉండదుగా. ఎక్కడ మూలాలు ఉన్నాయో అక్కడ కట్ చేయాలంటాను నేను. వీళ్ళని మీద నిందలేసేసి కనిపిస్తున్నాయి కదా ఫేసులు, ఇండస్ట్రీ వాళ్ళు కదా, ఫేస్ వీళ్ళదే ఫేస్ ముందుంది కదా అని మా మీద నిందలేస్తే ఎట్లా? ఇండస్ట్రీ అన్నిటికీ బాధ్యులు కాదుగా. మంచి సినిమాలు చేసాము అలా అని చెప్పేసి ఇప్పుడు డ్రగ్స్ గురించి సినిమాలు చూస్తుంటే డ్రగ్గిస్టులు కాదు కదా అందరూ. అలాగే తాగుబోతులు కాదు కదా, తాగుబోతు యాక్షన్ చేశారని మంత్రం. అలాగే చిరంజీవి గారు నేను ఎప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్, ఆ విజేత సినిమాలో కిడ్నీ ఇచ్చేసాడు ఆయన.
మరి ఆ హీరో అంత ఫ్యాన్స్గా పిచ్చిగా ఉన్న వాళ్ళు అందరూ కిడ్నీలు ఇచ్చేస్తున్నారా ఫ్యాన్స్? అలాగే అందరూ అట్లా చేసేస్తారా? మంచి పనులు చేసేస్తున్నారా? ఒక చెల్లి పెళ్లి చేయాలంటే మహేష్ బాబు ఒక సినిమాలో ఒక తులసి కోట దగ్గర ఇంత డబ్బులు పడేస్తాడు ఒక పంతులు గారు ఒక ఆయనకి. మరి ప్రతి ఒక్కరు అలా డబ్బులు వేసేస్తారా వెళ్ళి? అంటే మంచి చేస్తే చూపిస్తే చేయరా, చెడైతే మాత్రం మా మీద రుద్దేస్తారా? ఇదేం పద్ధతి? అది ఇది కూడా చేయగలిగితే మాట్లాడాలి, లేకపోతే రెండు గురించి మాట్లాడద్దు. సో నేనేమంటానంటే ఇండస్ట్రీ మేము ఫస్ట్ ఉంటాం. ఆల్రెడీ ప్రియమణి గారు, మా మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు లెజెండ్, ఆయన ప్రతి ఒక్కరూ చేశారండి వీడియోస్. నెక్స్ట్ ప్రతి మూవీలోని ఇలాంటివి ఆయన అడిగినందుకు వీళ్ళు చేయడం అనేది గ్యారంటీ, చేయాల్సిన బాధ్యత ఉంది. సామాజిక స్పృహ కలిగి ఉన్నాము, ఖచ్చితంగా చేస్తారు, చేయిస్తారు కూడా నాకు తెలిసి. ఇంకా ఎవరు ఏ సినిమాలో ఎవరు స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తారు. ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఒకటి వేస్తున్నారు కదా, కాజెస్ క్యాన్సర్ అని చెప్పేసి ఫస్ట్ ఒక వాయిస్ వస్తుంది కదా, ఇప్పుడు చిన్న బయట వస్తుంది డ్రగ్స్ వల్ల ఇట్లా అవుతుంది, లేకపోతే షార్ట్ వీడియోనో ఏమో వీళ్ళు చేస్తారో వాళ్ళు చేస్తారో, అది ఏ విధంగా అన్నది నేను చెప్పలేను కదా, నేను కాదు కదా. నేను సినిమా తీసేటప్పుడు, నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు, నేను డైరెక్టర్ అయినప్పుడు నా థాట్ ప్రాసెస్లో నేనేం చేస్తాను అది నేను చేసి పంపిస్తాను. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అలా వెళ్తారు వాళ్ళు. సో పక్కగా ఆల్రెడీ జరుగుతుందండి. మన రేవంత్ రెడ్డి గారు చేస్తుంది చాలా మంచి డ్రైవ్. ఈ డ్రైవ్కి మేము అందరం సహకరిస్తాము. ఖచ్చితంగా ఇండస్ట్రీ అంతా పెద్దవాళ్ళంతా మాట్లాడుకుని చేస్తారు, చెయ్యాలి కూడా, చేస్తారు. ఓకే, అంటే డెఫినెట్గా అక్కడ ఆ మూవీస్లో ఏ స్టార్ హీరోస్ అయితే నటిస్తున్నారో వాళ్ళే చెప్పాలి, వాళ్ళే ఏదో ఒక వీడియో చేసి మూవీకి ముందు ప్లే అవ్వాలి అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువగా రీచ్ అవుతుందని వాళ్ళ ప్రయత్నం. రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పేం లేదు అందులో. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారండి, ప్రభాస్ గారు చెప్పారనుకోండి కొన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది. నాలంటలు చెప్తే కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది. చెప్తాను దాన్ని బట్టే ఉంటుంది కదా. వాళ్ళు మెయిన్ తారాగణని పెట్టుకోవడం మంచి మాటే. వాళ్ళకి కుదిరితే వీళ్ళు మాట్లాడుకొని ఏముందండి 10 నిమిషాలు ఒక్క బయట ఇవ్వండి అంటే ఇస్తారు కదా, ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి, చేస్తారండి, అట్లేం లేదు. నెక్స్ట్ మీరు ఇందాక పార్టీలకి అన్నారు చూసారా, ఇక్కడ పార్టీకి సంబంధించి సింబల్తో యాడ్ వస్తుందా, ఒకవేళ సింబల్తో యాడ్ వస్తే ఈ సెలబ్రిటీస్ అంతా ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు అని భ్రమలోకి వెళ్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద కొంతమంది రైస్ చేస్తున్నారు. అలా ఉండదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పార్టీలతో సంబంధం ఉండదు. పార్టీ ఏదైనా, ఏ పార్టీలో ఎవరున్నా, ఒక్కొక్కళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ వ్యక్తిగతం. ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి ఏ పని చేసినా ఇండస్ట్రీ అంతా ఒక తాటి మీద మాట్లాడుకొని చేస్తారు. పార్టీకి కొమ్ము కాసినట్టు ఎట్లాగూ కాదు. ఆయన రాజుగా ఉన్నారు అనుకో, మన ముఖ్యమంత్రి అంటే రాజందం, మన రాజుగా ఇప్పుడు ఈయన ఉన్నారు, మొన్నటిదా కేసీఆర్ గారు ఉన్నారు, రేపు పొద్దున ఇంకొకరు వస్తారు, ఎవరు వస్తారు అన్నది మనకు తెలియదు. సో అప్పుడు మొన్న కేసీఆర్ గారికి వెళ్ళినప్పుడు కలిసి కంగ్రాచులేట్ చేసి ఉంటాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కంగ్రాచులేట్ చేస్తాం, రేపు పొద్దున ఇంకొకరు వస్తున్నా మేము కంగ్రాచులేట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీతో ఎంత అవసరం ఉందో మాకు వాళ్ళతో అంతే అవసరం ఉంటుంది కదా. ఏదైనా గివ్ అండ్ టేక్ పాలసీ. సో గివ్ అండ్ టేక్ అంటే మనమేమి ఇస్తున్నాం, వాళ్ళు మనకేమి ఇస్తున్నారు, అదే కదా. సో మాకు రేవంత్ రెడ్డి గారితో మాకెంత అవసరం ఉందో సినిమా ఇండస్ట్రీకి ఆయన సపోర్ట్ చేస్తాము ఇలా చేసినప్పుడు అన్నారు. సో దానికి పార్టీకి ఏం సంబంధం? పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన కాకుండా ఇంకొకరు వచ్చినా కూడా మేము ఇండస్ట్రీ మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఆర్టిస్టులు మారం కదా, వాళ్ళు మారుతుంటారు ముఖ్యమంత్రులు, మేము మారం కదా. సో మాకు పార్టీతో ఏం సంబంధం? ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీలు. ఇప్పుడు కళాకారులకి పార్టీలు ఏంటండి అసలు? కళాకారులకి పార్టీలు నేను ఒక పార్టీలు ఉండొచ్చు, ఆయన ఒక పార్టీ, మీరు ఒక పార్టీ, అలా పార్టీలో ఉంటాం. కానీ పార్టీకి ఒక సిద్ధాంతానికి సంబంధం లేదు కదా. ఒక మంచి పని అన్నప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఆకలితో ఉన్నారు, కష్టంలో ఉన్నారంటే ఆ పార్టీ వాడికి అన్నం బిడ్డ మానేస్తామా చెప్పండి? వాళ్ళు మాడిపోవాలని చెప్పి మానేలేం కదా, మానవత్వాన్ని ఉంటుంది కదా. సరే ఆ పార్టీ వాళ్ళైనా మన వాళ్ళే మనుషులే కదా అని పెడతామా లేదా? ఒక ప్లేస్లో చిక్కుకున్నాం అందరం, 4 పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు ఆకలిగా ఉంది, వీళ్ళకి అన్నం పెడుతున్నాం కదా, వాళ్ళు మన పార్టీ కాదని పెట్ట మానేము, చూసారా? మరి అలాగే పార్టీకి ఏం సంబంధం లేదు. పార్టీలు దీనిలో అసలు ఏ విధమైన భూమిక పోషించమని నేను అనుకుంటున్నా. పార్టీ సింబల్ వచ్చినా ఈసారి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ పైన వీళ్ళు చేశారు, కరెక్ట్ మంచి పని చేస్తున్నారని దానికి సపోర్ట్ చేస్తున్నారు అంటారు. కానీ ఎవరు అనేవాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవారు, మనం చేసినా చేయకపోయినా మా పార్టీ అని ఆపాదించుకున్నా మేము ఏ పార్టీలోనో అందరికీ తెలుస్తుంది, ఎవరి పార్టీ అంటూ అందరికీ తెలుసు. సో దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు, దీనికి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. మంచి పనికి ఎక్కడున్నా ఏ పార్టీకైనా మేము సపోర్ట్ చేస్తాం. ఇండస్ట్రీ ఎప్పుడు అలా ఉంటుంది. సో చిరంజీవి గారు ఏ విషయంలోనైనా ప్రజలకి ఫ్యాన్స్కి మంచి జరుగుతుందంటే ముందుకు వస్తారు, అది డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఆయన వీడియో చేయడం కూడా సంబంధించి మీ పార్టీ ఆపాదించడం, ఆయన కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ముందుగా ఆయన చేశారు అనేది కూడా కొంతమంది కామెంట్. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్లో లేరుగా, ఉన్నారని అఫీషియల్గా ఆయన రిజైన్ చేయలేదు అవన్నీ అంటారండి. అలా అయితే మొన్న జనసేనకి ఫుల్గా సపోర్ట్ చేశారు అంటారు, మరి జనసేన అంటారు ఇప్పుడు ఆయన్ని?
అంటే చెప్తున్నానండి, ఇంట్లో మనిషి అని చెప్పి సపోర్ట్ చేశారా, జనసేన సపోర్ట్ చేశారా, లేకపోతే బీజేపీ మొన్న మోడీ గారితో ఆలింగనం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చారు, మరి బీజేపీ అంటారా? అలా లేదు సార్. అఫీషియల్గా చేశారా చేయలేదా అని కూడా కాదు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా అందుకని చేశారు అట్లా కూడా కదా. ఆయన ఫస్ట్ నేను నా వరకు మంచి జరగాలి, డ్రగ్స్ అనేవి అరికట్టబడాలి, దానికి నా వరకు ఒక అడుగు ముందుకేద్దామని మంచి మనసుతో చేశారు. అది తీసుకుందాం. మనం పార్టీలకు సంబంధం లేదు, ఆయన పార్టీలో ఉన్నారని చేయలేదు. ఆయన ఉద్దేశం మంచిది. ఆయన చాలా మంచి పెద్ద మనసు చేసుకొని ఫస్ట్ ఆయన స్పందించడం చాలా అద్భుతం అనమాట. అలాంటి వ్యక్తిని మన పార్టీలో ఆపాదిస్తే ఇంకేముంది? పార్టీకి ఏం సంబంధం లేదు. ఆయన వ్యక్తిత్వాన్ని మనం గుర్తించాలి. ఆయన ఇంత మంచిగా అందరికీ ఆయన పెద్ద స్టార్ అండి, పెద్ద లెజెండ్. ఆయన స్పందిస్తే ఎన్ని కోట్ల మందికి చేరుతుంది. అది ఆయన ఆలోచన విధానం అక్కడ. అది మనం కాంగ్రెస్లో ఉన్నారు ఏమంటే మంచి గురించి వెళ్ళినా దానిలోనే చెడే వెతుకుతారు. అదే ప్రాబ్లం అంతా. ఆయన ఎంత మంచిగా చేసినా మళ్ళీ అప్పుడు ఎందుకురా బాబు నాకు అనుకునే స్థితి తెచ్చేస్తారు. రెండో వాళ్ళు బయటికి రావాలంటే అలా చేయకూడదు. మంచిని మనం ఎప్పుడు ముందుకు తీసుకెళ్తే ఇంకొంతమంది వచ్చి యాడాన్ అవుతారు దాన్ని. అలా చేయట్లే, అది పెద్ద ప్రాబ్లం ఇక్కడ. కానీ చిరంజీవి గారికి పార్టీ ఆపాదించేం చేయక్కర్లేదు దీనికి. ఆయన ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషి. అందరూ ఇండస్ట్రీలో ఆయన మాట వింటారు. ఆయన కూడా చాలా వ్యక్తిత్వం పరంగా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన చేసేది ఏదైనా బాగుంటుంది. ఆయన చేశారు చాలా రాయల్గా సూపర్గా. ఇప్పుడు మిగిలిన మోహన్ బాబు గారు చేశారు, విష్ణు గారు చేశారు, ప్రియమణి గారు చేశారు, రామ్ పోతినేని ఆయన చేశారు, ఇంకా చాలామంది చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అందులో యాడానిగా మేము వెళ్ళి కలిసి వచ్చారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్తో సహా. మేము ఉంటాము డ్రైవ్లో, మేము పాల్గొంటామని. ఆ తర్వాతనే మనం ఎన్నో పరిణామాలు కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. కాబట్టి డ్రగ్స్ అనేది అరికట్టబడాలండి. హైదరాబాద్ డ్రగ్స్ అనేసరికి ముందుగా ఇండస్ట్రీ గురించే మాట్లాడతారు, ఇండస్ట్రీనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎక్కడ డ్రగ్స్ దొరికినా. ఇది కూడా ఒకటి ఉంది. ఎందుకంటారు ఇప్పుడు అంటే కొంతమంది ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఒకవేళ ఇంతకుముందు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వాళ్ళు యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళు చెప్తే ఎలా వింటారు అనేది కూడా. అసలు అలా ఎవరు చేయలేదు. ప్లస్ ఇంకోటి డ్రగ్స్ తీసుకొని కన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు ఊరికే ఆపాదించిన వాళ్ళే, ఆపాదింపబడ్డారు, వెళ్ళారు, విచారణకి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు కన్ఫర్మేషన్ ఇంతవరకు ఎవరు వీళ్ళు పక్కా ఉన్నారు అక్కడ ఆ ప్లేస్లో, లేదా పట్టుబడ్డారు కొంతమంది అనుకుందాం. ఇట్లా ముద్ర వేసేసి వీళ్ళు కన్ఫామ్గా వీళ్ళకి శిక్ష పడిపోయిన వాళ్ళని చూపించండి నాకు. శిక్ష అయితే ఇంకెవరికి పడలేదు కదా. సో ఇండస్ట్రీ అనగానే రంగుల ప్రపంచం చాలా ఎక్కువ వైడ్ రేంజ్లో మాకు ఎక్కువగా ఇష్టపడతారు, ఫ్యాన్స్ ఉంటారు, హ్యూజ్ ఫాలోయింగ్ ఉంటుంది. దానివల్ల మేము ముందుకు వస్తున్నాం, మంచికైనా చెడుకైనా. అంతేగాని ఇండస్ట్రీ అనగానే డ్రగ్గిస్టులు అట్లేం లేదు కదా. ఎలా ఉంటుంది? అందరూ ఉన్నారు. అసలు ఇండస్ట్రీ కన్నా బయట వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బట్ వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయరంటే వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి. ఇప్పుడు నేను మాట్లాడితే జనాలకి ఈవిడ సినిమాలో నటిస్తుంది అంటారు. ఎవరో మామూలు అమ్మాయిని మీరు ఇదే క్వశ్చన్ అడిగితే అమ్మాయి చెప్పగానే ఒక నిమిషంలో మీరు చాలమ్మా చెప్పారు థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్కువసేపు మీరు ప్లాన్ కూడా చేయరు, ఎందుకంటే ఆవిడెవరో జనాలకు తెలియదు. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇండస్ట్రీ వాళ్ళు అనగానే తొందరగా ఇండస్ట్రీ వాళ్ళు చేసింది ఎంత ఉంటే ఇంత చూపిస్తారు, ఇంత జరిగితే ఇంత ఉంటుంది. ఆ తర్వాత ఉన్న వాళ్ళ తప్పులు చేస్తే ఎవరినైనా శిక్షిద్దాం, ఇండస్ట్రీ అయినా వదిలేమని చెప్పలేదు ఎవరిని. అదే ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఇంకా శిక్షింపబడి ఖరారైన వాళ్ళు లేరు. ఖరారైపోయి అందరూ అక్కడ వెళ్ళారు, ఆ పార్టీలో వాళ్ళు ఉన్నారంట, ఇలా జరిగింది. కొంతమందికి మాత్రం ఏదైనా జరిగి ఉంటే అది నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే బయటకు వస్తే ఎవరైనా సరే అందరూ తప్పే అంటారు కదండి, ఖండించడమే. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.